హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. జంతువుల తలపై కొమ్ములు రావడం కామన్, కానీ మనుషులకు కూడా కొమ్ములు వస్తే వామ్మో, ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ. తలపై కొమ్ములు రావడం, మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి ఎక్కువగా హాలీవుడ్ ఫిక్షన్ చిత్రంలో చూస్తుంటాం. ఎందుకంటే అక్కడ మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి అంత గ్రాఫిక్గా చూపిస్తుంటారు. కానీ చరిత్రలో కొన్ని చోట్ల అలాంటి వారు ఉండటం, అలాంటి న్యూస్ వినడం వంటివి చాలా తక్కువగా చూస్తాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఏ వింత విచిత్రమైన మనుషులు సంఘటనలు చోటు చేసుకున్న క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇక వాటిని చూడటం కూడా అంత సులభమైన పని కాదు. ఇప్పటి వరకు జంతువులకు కొమ్ములు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ ఓ మనిషికి కొమ్ములు రావడం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? వినడానికి ఆశ్చర్యకరంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇంతకీ ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నారా? వాస్తు మనిషి అనేవాడికి జంతువుల కొమ్ములు రావడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? అది కలలో కూడా జరగదు అని అందరి అభిప్రాయం. కానీ మధ్యప్రదేశ్లోని ఓ వ్యక్తికి మాత్రం అచ్చం జంతువుల మాదిరిగా విచిత్రంగా కొమ్ములు పెరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే, ఓ వ్యక్తి తలకు గాయమైంది. కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము మొలిచింది. అది రోజు రోజుకు పెద్దది కావడంతో ఆ వ్యక్తి వైద్యులను ఆశ్రయించాడు. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాహ్లీ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల శ్యామ్లాల్ యాదవ్ అనే వృద్ధుడు కొన్నేళ్ల కిందట ఓ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఇక చికిత్స జరిగిన కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము పెరగడం మొదలైంది. ఈ క్రమంలోనే అతడు ఆ కొమ్మును కత్తిరించుకునేవాడు. కానీ అది రోజు రోజుకి ఇంకా పెద్దది కావడంతో శ్యామ్లాల్ వైద్యులను సంప్రదించాడు. డాక్టర్స్ కూడా ఆయన సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు.